ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వత్సవాయి మండలం వేముల నర్వ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, సర్పంచ్ పొదిలి లక్ష్మీనారాయణ, మాజీ రాష్ట్ర పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి రాంబాబు దంపతులు, మక్కపేట మాజీ సర్పంచ్ కత్తి నాగరాజు, వేముల నర్వ మాజీ సర్పంచ్ చాట్ల శాంతయ్య, మంగోళ్లు మాజీ సర్పంచ్ అన్నేపాక రమేష్, మంగోళ్లు మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు శరణం కృష్ణారావు మరియు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్, రాష్ట్ర బీసీ సంక్షేమ సభ్యులు కోసూరి ప్రహ్లాద్ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆదిమూలం నరసింహారావు, పెనుగంచిప్రోలు బీసీ నాయకులు అంగజాల కాశీరాజు, కత్తుల వెంకటేష్, జగ్గయ్యపేట మండల బీసీ నాయకులు వంగల బాలకృష్ణ, పావులూరి నాగేశ్వరరావు, బండి నరేష్, జగ్గయ్యపేట పట్టణ బీసీ నాయకులు ఎర్రసంగి విజయ్ కుమార్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామ్నేని ఉదయభాను సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. సర్పంచ్గా ఉన్న వేమున్నర్వ సర్పంచ్గా పనిచేశారు, జెడ్పీటీసీగా పనిచేశారు, పార్టీ యార్డ్ చైర్మన్గా పనిచేశారు. అటువంటి సీనియర్ నాయకుడు మరి పొదిలి లక్ష్మణ గారు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేరేందుకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అలానే మరొకరు మరి మంగళూరు సహకార సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు సుదీర్ఘకాలం, మరి శరణం కృష్ణారావు, మరి వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అలానే మరి కోసూరు ప్రహ్లాద జగ్గయ్యపేట నియోజకవర్గంలో మరి మొట్టమొదటి కూడా బీసీ వర్గాల వారికి నియోజకవర్గంలో గడిచిన 3 దశాబ్దాల్లో జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఎందరో కార్యకర్తల నాయకులుగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉదయభాను గారు ఈ నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ గడిచిన 2 మాసాలుగా విపరీతమైన పర్యటనలు చేస్తూ జిల్లాలో జనసేన పార్టీకి జవసత్వాలు నింపుతున్నటువంటి నాయకుడి ఆధ్వర్యంలో ఇవాళ మా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన బీసీ నాయకుల సమక్షంలో ఉదయభాను గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఉదయభాను గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని చైతన్యం చేసి గ్రామాన బీసీలని జనసేన పార్టీ యొక్క విధి విధానాలను, ఉదయభాను గారి యొక్క నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం మేమందరం కూడా శాయశక్తులా కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉదయభాను గారికి మరి ఒకసారి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.